బీయింగ్ అన్ అడ్వకేట్కి ఈరోజు ఒక కంప్లైంట్ పంపించాలి అని అంటే కనుక అసలు పోలీస్ కమిషనరేట్కి సంబంధించి ఏ పోలీస్ స్టేషన్ ఏ కమిషనరేట్కి అనుబంధంగా ఉంది అని చెప్పి చూడాలంటే ఇప్పుడు వరకు వెబ్సైట్ డెవలప్ చేయలేదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్ పేరు ఆ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేద్దామంటే ఆ పేరు కొడితే గూగుల్లో పేరు రావట్లేదు. అసలు ఏది ఏ డివిజనో ఒక ప్రాపర్గా లేదు. ఈరోజు మన హైదరాబాద్ తీసుకుంటే ఐటీలో చాలా వేగంగా ముందుకు వెళ్తుంది అని చెప్పి వింటూనే ఉన్నాం. ఈ ఐటీ కంపెనీస్ అన్నీ చూస్తున్నాము. దౌర్భాగ్యం ఏంటి అని అంటే కనుక పేరుకి పోలీస్ స్టేషన్లు పెంచుకుంటున్నాము, కమిషనరేట్లు పెంచుకుంటున్నాం, కానీ వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇంకేం చేస్తామండి అడ్మినిస్ట్రేషన్ మనం ఉండి వేస్ట్ అంటున్నారు 100%. అసలు ఆ వ్యవస్థ ఎందుకండి తీసి పక్కనేయండి. దొంగల అండి పోలీసులు అంటే. ఆ ఇన్ఫర్మేషన్ హైడ్ చేయాల్సిన అవసరం ఏముంది? వెబ్సైట్లు డెవలప్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఏముంది? లా అండ్ ఆర్డర్ అండి, ఎమర్జెన్సీ పర్పస్. పోలీస్ స్టేషన్ వివరాలు, అధికారి వివరాలు తెలియకపోతే ఎట్లా జరుగుతుంది చెప్పండి? ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఈ రోజు 173 BNSS లో పై అధికారికి పంపించాలని చెప్పని అంటారు. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో నేరం జరిగినప్పుడు జూబ్లీ హిల్స్ పై అధికారి ఎవరు ఉంటారు అంటే కనుక హైదరాబాద్ కమిషనర్ అని ఉంటాడు. జూబ్లీస్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా డీసీపీ వెస్ట్ జోనా, ఈస్ట్ జోనా, ఈస్ట్ వెస్ట్ జోనా, ఇవన్నీ సామాన్యుడికి ఎట్లా తెలియాలి? బీయింగ్ అన్ అడ్వకేట్ మేము తెలుసుకోవాలన్నా కూడా మేము వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. ఆ డీసీపీ ఎవరు ఉన్నారు, అతను ఫోన్ నెంబర్ ఏముంది, సిఐ ఎవరు ఉన్నారు, ఫోన్ నెంబర్ ఏముంది అని చెప్పని అవన్నీ ప్రొవైడ్ చేయలేనప్పుడు అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సమస్యని పక్కదోవ పట్టించి ప్రెషర్ లేకోకుండా పేపర్ల మీద పరిపాలన చేద్దామని అనుకుంటున్నారా? ఇంకేం ఆర్డర్ మెయింటైన్ అవుతుందండి? ప్రాక్టికల్ గా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ రోజు మీరు లేవనెత్తిన సమస్య.